డాక్టర్ విన్ఫ్రెడ్ గ్రెన్ఫెల్. ఆయన ఒక మిషనరీ, లాబ్రడార్లో మిషనరీగా ఆయన పనిచేస్తున్నాడు. సో లాబ్రడార్లో మిషనరీగా ఆయన ఉన్నప్పుడు అక్కడ జాలర్లు, చేపలు పట్టేటువంటి వారికి మరి ఒక ధనికుడు, అతడు కూడా ఈ సంఘ సభ్యుడే, వారి మీద చాలా అరాచకాలు చేసి వారి డబ్బును అతడు లాగేసేవాడు. సో వాళ్ళందరూ వచ్చి డాక్టర్ గ్రెన్ఫెల్కి చెప్పుకుంటే ఆయన అన్నాడు, సరే నేను పోయి మాట్లాడతానని చెప్పి ఆ రిచ్ పర్సన్ దగ్గరికి మిషనరీ వచ్చేసి, నువ్వు ఇంతమంది పొట్టగొట్టావు, నువ్వు ఇంతమంది పొట్టగొట్టి నీ పెట్టె నింపావు, వాళ్ళందరి డబ్బు వెనక్కిచ్చి క్షమాపణ అడగమంటే అతడు మిషనరీని శాపనార్థాలు పెట్టాడు. సరే మిషనరీ వచ్చేసాడు వెనక్కి. వచ్చి ఆదివారము సండే సర్వీస్లో ఉదయం ప్రకటన చేశాడు, ఈరోజు రాత్రి సభలో మన సర్వీస్లో మనందరికీ అన్యాయం చేసినటువంటి ఆ దుష్టుడు, ఆ దుర్మార్గుడు, అన్యాయస్తుడు మన చర్చిలో ఎవడైతే ఉన్నాడో వాడు అందరి ఎదుట క్షమాపణ కోరతాడు, సంఘాన్ని క్షమాపణ అడుగుతాడు, దేవుడి ముందు క్షమాపణ కోరతాడు, మీరందరూ సిద్ధపడి రండి, ఎవ్వరు మిస్ అవ్వద్దు అన్నాడు. అందరు వచ్చేసారు. మీరు వచ్చి క్షమాపణ కోరండి అంటే ఒక్కళ్ళు వచ్చేవాళ్ళు గారేమో, వాడు కోరతాడు మీరు రండి అంటే అందరు వచ్చేసారు. కానీ వాడు రాలేదు, ఎవరైతే క్షమాపణ చెప్పాలో వాడు రాలేదు. సో డాక్టర్ గ్రెన్ఫెల్ ఏం చేశాడంటే, మీరందరు మీ సీట్లోనే కూర్చోండి, వాడు ఎక్కడున్నా తీసుకుని వస్తానని పోయి ఎతికాడు. ఎతికితే ఒక చోట బ్రదర్ ఇంట్లో ఉన్నాడు. సో బ్రదర్ ఇంటికి వస్తే బ్రదర్ ఇంట్లో వారు కుటుంబ ప్రార్థనలో మోకరిల్లు ఉంటే ఈ ధనికుడు కూడా అక్కడ మోకరిల్లు ఉన్నాడు. సో డాక్టర్ గ్రెన్ఫెల్ అతని దగ్గరికి వచ్చి అతన్ని భుజం బట్టి లేపాడు. ప్రార్థన మంచిదే, కానీ ఈ టైంలో నువ్వు ప్రార్థనలో ఉండొద్దు, ఈ టైంలో నువ్వు సంఘంలో ఉండాలా, పదాన్ని లేపుకొని వచ్చాడు. ఎంత మంచి పాస్టర్లు అండి, అట్లాంటి వాళ్ళు నాకు కనబడట్లా సల్యూట్ కొట్టడానికి. వాళ్ళందరూ నేను పుట్టక ముందే పుట్టి చచ్చిపోయారు. సో లేపుకొని వచ్చాడు. వాడు ఒక గొర్రె వదకు తీసుకుని వస్తే ఎట్లా వస్తుందో అట్లా వచ్చేసాడు. ఎందుకంటే పాస్టర్ గారు డైరెక్ట్గా వచ్చి పట్టుకుని పోతున్నారు. ఇప్పుడు ఏమంటాడు, ఏమనలేడు, వచ్చేసాడు. అందరి ముందుకు ఐల్ మధ్యలో నుండి, ఇట్లాగే సంఘంలో అంత కాంగ్రిగేషన్ కూర్చుంటే దాంట్లో ఐల్ మధ్యలో నుండి అందరూ చూసేటట్టు తీసుకుని వచ్చి నిలబెట్టాడు. నిలబెట్టి, వీరందరి పొట్టగొట్టావు కదా అంటే కొట్టాను అన్నాడు, వీరందరికీ అన్యాయం చేసావు కదా అంటే చేశాను అన్నాడు, వీరందరి యొక్క ఆయాసం నీదే కదా అంటే అవును అన్నాడు, నువ్వు శాపం కిందే ఉన్నావు కదా అంటే అవును అన్నాడు. సరే వీరందరిని క్షమాపణ అడుగు అండ్ వీళ్ళకి $1000 జురిమానాగా ఇస్తాను అన్నాడు. ఒప్పుకున్నాడు అందరి ముందు. అప్పుడు డాక్టర్ గ్రెన్ఫెల్ ఒక మాట చెప్పాడు. ఏమని చెప్పాడంటే, దేవుడైతే వీడిని లోపల నుండి బయట దాకా ఎరుగును గనుక వీడు ఒకవేళ యథార్థంగా చేస్తుంటే ఇప్పుడే దేవుడు వీడి పాపములను క్షమించాడు, వీడిని పవిత్రపరిచాడు, సమస్త దుర్నీతి నుండి పవిత్రునిగా చేసేసాడు. కానీ మనం దేవుళ్ళం కాము గనుక వీడికి 1 సంవత్సరం టైం పెడదాం. 1 సంవత్సరం వరకు వీడి జీవితంలో వీడి ఇప్పుడు ఏదైతే ఒప్పుకున్నాడో దానికే కట్టుబడి ఉన్నాడో లేదో చూద్దాం. 1 సంవత్సరం తర్వాత అట్లాగే ఉంటే ఇతన్ని మన హృదయాల్లో ప్రేమతో చేర్చుకుందాం.